నమస్తే నేను వంశీ వెల్కమ్ టు ఫటాఫట్ 40 ఇక డీటెయిల్స్ లోకి వెళితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పై ట్రంప్ విమర్శలు వారి వల్లే తనపై హత్యాయత్నం జరిగిందని ఆరోపించిన ట్రంప్ గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగిస్తున్న వేళ ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక నిర్ణయం ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ ప్రకటనకు కౌంటర్ ఇచ్చిన భారత్ భారీ వరదలతో మయన్మార్లో దాదాపు 226 మంది మృతి ఇలాంటి న్యూస్ ను ఇప్పుడు అంతర్జాతీయ వార్తల్లో చూద్దాం ఫ్లోరిడాలోని వెస్ట్ ఫామ్ బీచ్ లో తనపై జరిగిన హత్యాయత్నంపై ట్రంప్ మరోసారి స్పందించారు అధ్యక్షుడు జో బైడెన్ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పై విరుచుకుపడ్డారు ట్రంప్ వారిద్దరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే తనపై ఈ దారుణం చోటు చేసుకుందని ఆరోపించారు డెమోక్రాట్లు తీవ్రమైన పదజాలాన్ని వాడుతున్నారని మండిపడ్డారు వారి అసత్యాలు నమ్మిన నిందితులు తనపై కాల్పులు చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు బైడెన్ హ్యారిస్ మాటలు ప్రజాస్వామ్యానికే ముప్పని అభిప్రాయం వ్యక్తం చేశారు వారు దేశాన్ని నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రెచ్చగొట్టేలా తాను కూడా మాట్లాడగలనని కానీ అలా చేయనని అన్నారు కొన్ని సంస్థలు పక్షపాతంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు ట్రంప్ మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ చేసిన ప్రకటనపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ప్రపంచవ్యాప్తంగా ముస్లింల వేదనను అనుభవిస్తున్నారన్న ఆయన వ్యాఖ్యలను ఖండించింది తప్పుడు సమాచారంతో చేసిన ఈ ప్రకటన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది ఇతర దేశాల్లోని మైనార్టీల గురించి వ్యాఖ్యలు చేసే ముందు సొంత మానవ హక్కుల రికార్డును పరిశీలించుకోవాలని ఇరాన్కు చురకలంటించింది భారత్ డ్రాగన్ కంట్రీ చైనాలో బెంబికా తుఫాన్ బీభత్సం సృష్టించింది బెంబికా కేటగిరీ 1 తుఫాన్ కావడంతో గంటకు 151 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి ఇక గత 75 ఏళ్లలో ఇంత ప్రమాదకరమైన తుఫాన్ చైనాను తాకలేదు తుఫాన్ కారణంగా చైనా వాతావరణ శాఖ షాంఘైలో రెడ్ అలర్ట్ ప్రకటించింది చైనా వాణిజ్య కేంద్రంగా పరిగణించబడే షాంఘైలో తుఫాన్ భారీ బీభత్సం సృష్టించింది బెంబికా తుఫాన్ తాకినప్పటి నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో పాటు బలమైన గాలులు వీస్తున్నాయి తుఫాన్ కారణంగా జనజీవనం ఎక్కడికక్కడే స్తంభించిపోయింది చైనాలో ఇంత పెద్ద తుఫాన్ రావడం 75 ఏళ్లలో ఇదే తొలిసారి భారీ వరదల కారణంగా మయన్మార్లో దాదాపు 226 మంది మృతి చెందారు మరో 77 మంది గల్లంతయ్యారు భారీ వర్షాలతో మయన్మార్ అతలాకుతలమైంది ఈ క్రమంలోనే యాగి తుఫాన్ విరుచుకుపడడంతో వరదలు పోటెత్తాయి పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగిపడ్డాయి లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు దాదాపు 6.30 లక్షల మంది ప్రకృతి విపత్తుకు ప్రభావితమయ్యారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని యుఎన్ఓ తెలిపింది మయన్మార్లో ఇటీవల సంవత్సరాల్లో అత్యంత దారుణమైన వరదలు ఇవేనని పేర్కొంది యుఎన్ఓ దేశాన్ని విభజించేవారు పూజను అంగీకరించలేకపోతున్నారన్న ప్రధాని ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా తదుపరి సీఎంగా అతిషి ఎంపికపై బీజేపీ విమర్శలు ఇలాంటి వార్తలను ఇప్పుడు నేషనల్ న్యూస్ లో చూద్దాం సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నివాసానికి వెళ్లి గణపతి పూజలో పాల్గొనడంపై వచ్చిన విమర్శలను తాజాగా ప్రధాని మోడీ తిప్పికొట్టారు దేశాన్ని విభజించేవారు గణపతి పూజను అంగీకరించలేకపోతున్నారని ఆక్షేపించారు ఒడిశాలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు గణేష్ ఉత్సవం మనకు విశ్వాసానికి సంబంధించింది మాత్రమే కాదు దేశ స్వాతంత్ర పోరాటం వేళ గణేష్ పూజ ద్వారానే లోకమాన్య తిలక్ దేశ ప్రజలను ఐక్యం చేశారని ఇప్పుడు కూడా ఆ పూజ ఉందంటే అన్ని వర్గాల ప్రజలు అందులో పాల్గొంటున్నారని అప్పట్లో బ్రిటిషర్లు ఈ ఉత్సవాలను ఇష్టపడేవారు కాదని కానీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తుందని విమర్శలు ఎక్కుపెట్టారు సమాజాన్ని విభజించాలని కోరుకునేవారు వీటితో ఇబ్బంది పడుతున్నారన్నారు దేశ ప్రధాని అగ్నివీర్ పథకంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా విమర్శించారు రాహుల్ ఏ భాషలోనైనా అబద్దాలు చెప్పగలరని వ్యంగ్యాస్త్రాలు విసిరారు అమిత్ షా జమ్మూ కశ్మీర్లో ఎన్నికల అనంతరం రాహుల్ గాంధీ ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లాలు ఉగ్రవాదులందరినీ విడుదల చేస్తారని పాకిస్తాన్తో చర్చలు జరపడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆరోపణలు గుప్పించారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లౌహర్లో నిర్వహించిన తన తొలి ప్రచార సభలో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రసంగించారు జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం మంచిదా కాదా అనేది రాహుల్ గాంధీ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు అమిత్ షా ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు ఈ సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసిన ఆయన తన రాజీనామా లేఖను అందజేశారు ఆయనతో పాటు ఆప్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అతిషి ఇతర మంత్రులు సైతం ఉన్నారు కేజ్రీవాల్ రాజీనామాను ఎల్జీ ఆమోదించాక త్వరలోనే అతిషి కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఢిల్లీ మద్యం విధానం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయిన బెయిల్ మీద బయటకు వచ్చారు ఇటీవల తీహార్ జైలు నుంచి విడుదలైన ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తారని ఆదివారం ప్రకటించారు ఇందులో భాగంగా ఈ రోజు తన రాజీనామాను ఎల్జీకి అందజేశారు ఢిల్లీ ప్రజలు తనకు నిజాయితీపరుడని సర్టిఫికెట్ ఇచ్చే వరకు ఆ పదవిని చేపట్టబోనని స్పష్టం చేశారు కేజ్రీవాల్ ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత మంత్రి అతిషిని ఆ పార్టీ ఎన్నుకుంది ఆప్ శాసనసభాపక్ష నేతలు సమావేశమయ్యారు ఇందులో కొత్త సీఎంగా అతిషి పేరును ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించారు ఈ ప్రతిపాదనను ఆప్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు ప్రస్తుతం అతిషి ఆర్థిక విద్య పీడబ్ల్యూడీ రెవెన్యూ సహా పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు ఢిల్లీకి 3వ మహిళా ముఖ్యమంత్రిగా అతిషి బాధ్యతలు చేపట్టనున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో షీలా దీక్షిత్ బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రులుగా ఢిల్లీకి సేవలందించారు అంతేకాకుండా అత్యంత పిన్న వయసులోనే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్న మహిళకు కూడా అతిషిని కావడం గమనార్హం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాతో తదుపరి సీఎంగా ఎన్నికైన మంత్రి అతిషి మాజీ సీఎం కేజ్రీవాల్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ఢిల్లీ సీఎంగా తనను ఎంపిక చేసినందుకు కేజ్రీవాల్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు తనపై ఎంతో నమ్మకంతో ఆ బాధ్యతను అప్పగించారని ఇలాంటి అవకాశం ఆప్లోనే సాధ్యమవుతుందని తెలిపారు ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తనకు ఇంత గొప్ప అవకాశం కల్పించారని ఇతర పార్టీల్లో ఉన్నట్లయితే తనకు ఎన్నికల్లో టికెట్ కూడా దక్కేది కాదన్నారు కేజ్రీవాల్ నన్ను ఎమ్మెల్యేను మంత్రిని చేశారు ఇవాళ సీఎం అయ్యే అవకాశం వచ్చిందని అతిషి చెప్పారు
ఆప్ కొత్త సీఎం గురించి ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి సీఎం కుర్చీలో ఎవరు ఉన్నా పర్వాలేదన్నారు. ఎందుకంటే ప్రజలు కేజ్రీవాల్ ను సీఎంగా ఎన్నుకున్నారని, ఎప్పటికైనా ఆ కుర్చీ ఆయనదే అని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితిని ఉద్దేశించి రామాయణం గురించి ప్రస్తావించారు. రాముడు లేనప్పుడు భరతుడు అయోధ్యను ఎలా పాలించాడో అదేవిధంగా మాలో ఒకరు దేశ రాజధానికి సీఎంగా ఉంటారని అన్నారు. కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ కు సీఎం కావాలనే ఆసక్తి లేదని పేర్కొన్నారు. ఢిల్లీ కొత్త సీఎంగా అతిషి, ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిషి పేరును కేజ్రీవాల్ ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యుల సమావేశం తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిషిని ఎంపిక చేయడంపై ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ మండిపడ్డారు. ఆమె డమ్మీ సీఎం అని విమర్శించారు. ఉగ్రవాది అఫ్జల్ గురును కాపాడేందుకు యత్నించిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించారని ఆరోపణలు గుప్పించారు. అఫ్జల్ గురుకు ఉరిశిక్ష పడినప్పుడు అతన్ని రక్షించేందుకు అతిషి కుటుంబం సుదీర్ఘకాలం పోరాడిందన్నారు. అతడు అమాయకుడని, రాజకీయ కుట్రకు బలయ్యాడని చెబుతూ క్షమాభిక్ష ప్రసాదించాలని అప్పటి రాష్ట్రపతికి విజ్ఞప్తి కూడా చేశారన్నారు. ఇప్పుడు అతిషి డమ్మీ సీఎం అయినప్పటికీ ఆమె ఎంపిక దేశ భద్రతకు ఆందోళన కలిగించే అంశంగా పేర్కొన్నారు. ఇక ఢిల్లీని దేవుడే కాపాడాలన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషిని ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నుకోవడంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఆమె పప్పెట్ సీఎంగా మారనుందని విమర్శలు ఎక్కుపెడుతోంది. మహిళలను డమ్మీలుగా ఉపయోగించుకోవడం ఆమ్ ఆద్మీ పార్టీకి అలవాటుగా మారిందని బీజేపీ నేతలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. అతిషి పూర్తి పేరేంటి, ఆ పేరుకు అర్థమేంటో ఆప్ నేతలు తెలుసుకోవాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు హితో పలికారు. పార్లమెంటుపై దాడికి సూత్రధారి ఉగ్రవాది అఫ్జల్ గురుకు కోర్టు ఉరిశిక్ష విధిస్తే ప్రమాదకరమైన ఆ ఉగ్రవాదికి క్షమాభిక్ష కోసం అతిషి తల్లిదండ్రులు ప్రయత్నించిన విషయాన్ని గుర్తు చేశారు. అఫ్జల్ గురుకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ రాష్ట్రపతికి రాసిన లేఖలో అతిషి తల్లిదండ్రులు విజయ్ సింగ్, త్రిప్తావాహి సంతకాలు చేశారని ఆరోపించారు. వారు నక్సలైట్లు, మద్దతుదారులని చెబుతూ అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తికి ఢిల్లీ పాలనా బాధ్యతలు అప్పగించడం ఏంటని కిరణ్ రిజిజు మండిపడ్డారు. ఢిల్లీ ప్రజలను ఎవరితో పాలించాలని చూస్తున్నారంటూ ఆప్ నేతలను ప్రశ్నించారు. అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న ఈ నిర్ణయానికి ఢిల్లీ ప్రజలు తప్పకుండా ఆయనకు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దీనికి మూల్యం చెల్లించుకుంటుందని మంత్రి జోస్యం చెప్పారు. కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కేసు విషయంలో బెంగాల్ సర్కార్ తరపున వాదనలు వినిపిస్తున్న మహిళా న్యాయవాదులకు అత్యాచార బెదిరింపులు వస్తున్నాయని ప్రభుత్వ తరపు న్యాయవాది కపిల్ సిబాల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వారి భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన సుప్రీం మహిళా న్యాయవాదుల భద్రతకు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. అత్యాచారం కేసులో కోర్టు విచారణ ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేయాలని సిబాల్ అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. లైవ్ స్ట్రీమింగ్ ను నిలిపివేయడానికి బెంచ్ నిరాకరించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా విచారణను ప్రసారం చేస్తున్నట్లు పేర్కొంది. అనంతరం ఈ కేసుకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును సిబిఐ కోర్టుకు సమర్పించింది. దానిలో పేర్కొన్న విషయాలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయని న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటివరకు గుర్తించిన వివరాలను బయటపెట్టడం వల్ల దర్యాప్తుపై ప్రభావం పడొచ్చని పేర్కొంది. వాస్తవాలను వెలికితీయడం దర్యాప్తు లక్ష్యమని వెల్లడించింది. ప్రిన్సిపల్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ను అరెస్టు చేశారని, దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచి చూద్దామని తెలిపింది ధర్మాసనం. దేశవ్యాప్తంగా బుల్డోజర్ చర్యపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బుల్డోజర్ యాక్షన్పై స్టే విధించింది. అక్టోబర్ 1 వరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని ప్రభుత్వాలను ఆదేశించింది. దేశంలోని ప్రైవేట్ స్థలాల్లో అనధికారిక బుల్డోజర్ చర్యను అక్టోబర్ 1 వరకు నిలిపివేయాలని తెలిపింది. ఈ తీర్పు వల్ల ఇప్పటికే కూల్చివేసేందుకు ప్రక్రియ పూర్తయిన పనులు ప్రభావితం కావచ్చని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేయగా దీన్ని న్యాయస్థానం తోసిపుచ్చింది. తదుపరి విచారణ వరకు కూల్చివేతలు ఆపడం వల్ల స్వర్గమేమీ ఊడిపడదంటూ జస్టిస్ బిఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పబ్లిక్ రోడ్లు, ఫుట్పాత్లు, చెరువులు, ఇతర వాటిపై ఎలాంటి అనధికార నిర్మాణాలను తమ ఆదేశాలు వర్తించవని కోర్టు పేర్కొంది. వీటిని ఆక్రమిస్తే చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది ధర్మాసనం. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ ఫామ్ హౌస్ లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటన అనంతరం ఆయన ప్రిన్సిపల్ పదవికి రాజీనామా చేసి వైద్యురాలి ఘటనలో ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆసుపత్రికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోల్కతా పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. పశ్చిమ బెంగాల్ హత్యాచార ఘటనను ఖండిస్తూ నటి ఆవేశంగా చేసిన డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆందోళనలో భాగంగా ఒక ఎన్జీఓ దక్షిణ కోల్కతాలో వీధి ప్రదర్శనలు నిర్వహించింది. వారితో పాటు నటి, డాన్సర్ మోక్షా సేన్ గుప్తా నృత్యం చేశారు. ఆ అమానవీయ ఘటనను ఖండిస్తూ ఆమె చేసిన పవర్ఫుల్ డాన్స్ అందరినీ ఆకట్టుకుంది. కొద్ది రోజుల క్రితం ఈ ప్రదర్శన జరిగినట్లు తెలుస్తుంది. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన మోక్ష తొలుత ఉపాధ్యాయులుగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత నటన వైపు అడుగులు వేశారు. బెంగాలీ, దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తెలంగాణలో సెప్టెంబర్ 17 వేడుకలు. తాను ఫామ్ హౌస్ సీఎం కాదని పనిచేసే సీఎం అన్న రేవంత్. ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే సీఎం రేవంత్ అలా చేశారన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. భారీగా ధర పలికిన బడా గణేష్ లడ్డూలు. హైదరాబాద్ లో కొనసాగుతున్న వినాయక శోభాయాత్ర. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలను ఇప్పుడు తెలంగాణ న్యూస్ లో చూద్దాం. ప్రజాపాలనా దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్ లో అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న ప్రజాపాలనా దినోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. తాను ఫామ్ హౌస్ సీఎం కాదని పనిచేసే సీఎం అని స్పష్టం చేశారు. ఐక్యత, సమైక్యతను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శలు ఎక్కుపెట్టారు. స్వప్రయోజనాల కోసం అమరుల త్యాగాన్ని పలుచన చేయరాదని, ఈ నిర్ణయాన్ని తప్పుపట్టడం స్వార్థమే అవుతుందని మండిపడ్డారు. గత 10 ఏళ్లు తెలంగాణ నియంత పాలనలో కొనసాగిందన్నారు. కానీ ఇకపై రాష్ట్రంలో పాలన బాధ్యతాయుతంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ హక్కుల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి పోతామని పేర్కొన్నారు. లేక్ సిటీ కాస్త డ్రగ్స్ సిటీగా మార్చేశారని గులాబీ సర్కార్పై ఆగ్రహం
వ్యక్తం చేశారు. చెరువుల రక్షణకు హైడ్రాను తీసుకొచ్చామని స్పష్టం చేశారు. ప్రకృతి విపత్తు రాకుండా చూడాలని పిలుపునిచ్చారు. హైడ్రా వెనకాల రాజకీయం లేదని స్పష్టం చేశారు. కొందరు హైడ్రాన్ని నీరు కార్చే పనిలో నిమగ్నమై ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు అడ్డుకున్నా ఆగదు హైడ్రా, ప్రజలు సహకరించాలని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్. ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు ఎక్కుపెట్టారు. సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహిస్తున్న బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో వేడుకలను నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. గతంలో సోనియా గాంధీని బలిదేవత అని తిట్టిన రేవంత్ రెడ్డి వాటిని కవర్ చేసుకోవడానికి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని ఎద్దేవా చేశారు. కంప్యూటర్ను కనిపెట్టింది ఎవరో కూడా తెలియని పరిస్థితిలో రేవంత్ ఉన్నారని సెటైర్లు వేశారు మాజీ మంత్రి కేటీఆర్. ప్రజాపాలనా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ అంటే మినీ ఇండియా అన్నారు. 1948 సెప్టెంబర్ 15న తెలంగాణ నిజాం రాచరిక పాలన నుండి విముక్తి పొందిందని తెలిపారు. సాయుధ పోరాటం వల్ల విముక్తి కలిగిన తెలంగాణ సమైక్య రాష్ట్రంలో అన్ని రంగాల్లో వివక్షతకు గురైందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాలు కీలక పాత్ర పోషించిన విషయాన్ని గుర్తు చేశారు. 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల కలను డిసెంబర్ 9న సోనియా గాంధీ ప్రకటించారని చెప్పారు. ప్రజాపాలనను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. తెలంగాణలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నికల కమిషనర్ గా రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్ రాణి కుముదిని నియమితులయ్యారు. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ పార్థసారథి పదవీ కాలం ఈ నెల 8న ముగిసింది. దాంతో ఆయన స్థానంలో రాణి కుముదిని సర్కార్ నియమించింది. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆదేశాలు జారీ చేశారు. 3 ఏళ్లు ఆమె పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 1988 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన కుముదిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. కేంద్ర సర్వీసుల అనంతరం తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ ఘనంగా ముగిసింది. వేలాది మంది భక్తుల జయ ద్వానాల మధ్య ఎన్టీఆర్ మార్గ్లోని 4వ నెంబర్ క్రేన్ వద్ద బడా గణేశుడిని నిమజ్జనం చేశారు. అంతకుముందు ఉత్సవ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉదయం ప్రారంభమైన మహాగణపతి శోభాయాత్ర వైభవంగా సాగింది. మధ్యాహ్నానికి హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకుంది. ఈ శోభాయాత్రలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో శోభాయాత్ర మార్గంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం కన్నుల పండుగగా సాగుతుంది. వేలాది విగ్రహాలు ఆ గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. నిమజ్జనం సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసరాలు సందడిగా మారిపోయాయి. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు తరలి రావడంతో అక్కడ కోలాహలం నెలకొంది. హుస్సేన్ సాగర్ లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని కనులారా వీక్షించేందుకు భక్తజనం భారీగా తరలివచ్చారు. దీంతో ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం, ఐమాక్స్ మార్గాలు కిక్కిరిసిపోయాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హుస్సేన్ సాగర్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు నగర పోలీసులు. బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట్లో ఈసారి రికార్డు స్థాయి ధర పలికింది. 30,100,000 రూపాయలకు కొలను శంకర్రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. గత ఏడాది లడ్డు 27 లక్షలు పలికింది. స్థానికేతరుడైన దాసరి దయానంద్ రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. బాలాపూర్ లడ్డు తమ కుటుంబానికి దక్కడం ఇది 9సారిగా లడ్డూను దక్కించుకున్న కొలను శంకర్రెడ్డి చెప్పారు. ఈ లడ్డూను ప్రధాని మోడీకి అంకితం చేస్తున్నానని చెప్పారు కొలను. రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విలాస్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వినాయక నిమజ్జనానికి ముందు నిర్వహించిన లడ్డూ వేలంపాట్లో లడ్డూ ధర 1,87,00,000 రూపాయలు పలికింది. గత సంవత్సరం కీర్తి రిచ్మండ్ విలాస్ లో గణపతి లడ్డూ ప్రసాదం 1,26 లక్షల రూపాయలు పలకగా ఈ సంవత్సరం ఆ రికార్డును కూడా ఈసారి బ్రేక్ చేసేసింది. 100 మంది సభ్యులు వేలంపాట్లో పాల్గొనగా 4 గ్రూపుల్లో 25 మంది సభ్యులు పాల్గొన్నారు. ఒక గ్రూప్ కు చెందిన 25 మంది సభ్యులు లడ్డూను కైవసం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం విధానంపై సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ. జాతిపిత గాంధీని ఆదర్శంగా తీసుకుని ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం చేపట్టారన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. తిరుమల శ్రీవారితో పెట్టుకోవద్దని జగన్ను హెచ్చరించిన మంత్రి నారా లోకేష్. ఇలాంటి న్యూస్ ను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వార్తల్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం విధానంపై చర్చించేందుకు సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ విధానంపై మంత్రులు తమ అభిప్రాయాన్ని సీఎంకు వివరించారు. వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను ఉన్నతాధికారులు తెలిపారు. 6 రాష్ట్రాల నుంచి సేకరించిన సమాచారాన్ని అందజేశారు. పలు మార్పులు చేర్పులతో పాటు తదుపరి కార్యాచరణపై సీఎం పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. గురువారంలోపు దీనిపై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. జాతిపిత మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుని ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం చేపట్టారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కొనియాడారు. స్వచ్ఛ భారత్ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఆయన శ్రీకాకుళంలోని మున్సిపల్ ఆవరణలో చెత్తను క్లీన్ చేశారు. కేంద్ర మంత్రితో పాటు జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే పాల్గొన్నారు. దేశాన్ని స్వచ్ఛత వైపు నడిపిస్తే దేశం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని గాంధీ చెప్పారని, గాంధీ బాటలోనే మోడీ కూడా పయనిస్తున్నారని అన్నారు రామ్మోహన్ నాయుడు. తిరుమల శ్రీవారితో పెట్టుకోవద్దని వైసీపీ అధ్యక్షుడు జగన్ను మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. విజయవాడలో మంత్రి సంధ్యారాణి ఇంట్లో జరిగిన పుట్టినరోజు వేడుకలు తిరుమలలో జరిగినట్టు ఫేక్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఫేక్ జగన్, నువ్వు మారవు, నీ ఫేక్ మూకలు అస్సలు మారరు. ఫేక్ చేసి 151 నుంచి 11 సీట్లకు వచ్చావు. మంత్రి సంధ్యారాణి ఇంట్లో జరిగిన బర్త్డే వేడుకలు తిరుమలలో జరిగినట్లు ఫేక్ ప్రచారం చేస్తున్నావు. శ్రీవారితో పెట్టుకోవద్దు. 7 కొండలపై నీ విష రాజకీయాలు వాడొద్దు. ఇదే తీరు కొనసాగిస్తే ఒక్క సీటు లేకుండా పోతావని లోకేష్ హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. అబద్దాల రాజ్యానికి చక్రవర్తి చంద్రబాబుని, ఇక ఆయన పరివారం ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదని వ్యాఖ్యానించారు. సిగ్గు విడిచిన వ్యక్తికి తన తప్పు కనపడదని నానుడి చంద్రబాబు విషయంలో నిజమవుతుందని పేర్కొన్నారు. పాలకులకు ఒక న్యాయం, పౌరులకు ఇంకొక న్యాయం ఉండదని, చట్టం ముందు అందరూ సమానలేనని వివరించారు. సీఎం చంద్రబాబే పర్యావరణ పరంగా సున్నితమైన కృష్ణానది ఒడ్డుపై కట్టిన అక్రమ కట్టడంలో నివసిస్తున్నప్పుడు బుడమేరు రివలెట్పై ఇల్లు పగలగొట్టే నైతిక అధికారం ఆయనకు ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. చంద్రబాబు నివసించే అక్రమ కట్టడం మొదట కూలగొట్టడం సముచితమని పేర్కొన్నారు. చంద్రబాబు అక్రమ నివాసాన్ని కూల్చాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 74వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలంగాణ సీఎం రేవంత్ పలువురు ట్విట్టర్ వేదికగా బర్త్డే విషెస్ తెలిపారు. నా స్ఫూర్తి, ప్రపంచ నాయకుడు, నిస్వార్థ కర్మయోగి, సాటిలేని సాధకుడు, గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు అని పవన్ ట్వీట్ చేశారు. దేశ సేవ చేసేందుకు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని, సంపూర్ణ జీవితాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. మోడీ విజనరీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుందని చంద్రబాబు ట్వీట్ చేశారు. గౌరవనీయులైన ప్రధాని మోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మన దేశాన్ని పురోగతి దిశగా నడిపించేలా ఆయనకు మనోబలాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తానని తెలంగాణ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. మిడ్ నైట్ బెనిఫిట్ షోలు ప్లాన్ చేస్తున్న దేవర టీం, లైంగిక వేధింపులకు గురైన మహిళకు అల్లు అర్జున్ ఆర్థిక అండ. ఇలాంటి వార్తలను ఇప్పుడు సినిమా న్యూస్ లో చూసేద్దాం. మరో 10 రోజుల్లో దేవర సందడి షురూ కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఓవర్సీస్ లో బుకింగ్ స్టార్ట్ అవ్వగా 5 లక్షలకు పైగా టికెట్స్ బుక్ అయినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నైజాం థియేటర్లకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తుంది. ఈ సినిమాను నైజాంలో విడుదల ముందు రోజు మిడ్ నైట్ బెనిఫిట్ షోలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా టికెట్లను 1000 నుంచి 5000 వరకు అమ్మనున్నట్లు థియేటర్ యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు సమాచారం. 6 ఏళ్ల తర్వాత తారక్ సోలోగా వస్తుండటంతో ఆ మాత్రం పెట్టడం తప్పు కాదంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. కాగా దీనిపై చిత్ర బృందం ఎలాంటి స్పందన ఇస్తుందో చూడాలి. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. లైంగిక వేధింపులకు గురైన మహిళకు అండగా నిలిచారు. టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఒక మహిళా కొరియోగ్రాఫర్ హైదరాబాద్ నాసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయంలో బాధితురాలికి అండగా నిలిచాడు అల్లు అర్జున్. తనకు ఆర్థిక సాయం కింద ఫ్యూచర్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చే అన్ని ప్రాజెక్టులకు ఆమెను కొరియోగ్రాఫర్ గా ఎంచుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అంతేకాకుండా లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ పై వెంటనే విచారణ వేగం చేసి శిక్ష పడేలా చేయాలని అల్లు అర్జున్ ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. తమిళ కథానాయకుడు ధనుష్ నటనలోనే కాకుండా దర్శకత్వంలో కూడా తన ప్రతిభను చూపిస్తున్నాడు. ఇటీవల ఆయన నటించి దర్శకత్వం వహించిన చిత్రం రాయన్తో మంచి ప్రశంసలే అందుకున్నాడు. ప్రస్తుతం నటుడిగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న పలు ప్రాజెక్టులతో ధనుష్ బిజీగా గడుపుతున్నారు. ఈ కాలీవుడ్ కథానాయకుడు తెలుగు దర్శకుడు శేఖర్ కమల దర్శకత్వంలో కుబేరా అనే చిత్రంలో కూడా నటిస్తున్నాడు. అక్కినేని నాగార్జున ఈ చిత్రంలో ముఖ్య పాత్రను చేస్తుండగా రష్మిక మందన ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు నిర్మాణ సంస్థ ఏషియన్ ఫిల్మ్స్ పతాకంపై సునీల్ నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా రాయన్తో అందరి మెప్పు పొందిన ధనుష్ ఇదే ఎనర్జీతో మరో చిత్రంలో నటించడానికి అంగీకరించాడు. రా అండ్ రస్టిక్ ఫిల్మ్ గా తెరకెక్కించిన రాయన్ చిత్రం కమర్షియల్ గా ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా దర్శకుడిగా ధనుష్ మేకింగ్ కు, యాక్టింగ్ కు మంచి మార్కులే పడ్డాయంటోంది చిత్రవర్గం. నోయల్ రిషిత, నెల్లూరు హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా బహిర్భూమి. ఈ సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో రిలీజ్ చేశారు. జబర్దస్త్ పని ఇందులో కీలక పాత్రను పోషించారు. అజయ్ పట్నాయక్ సంగీతం అందించిన ఈ సినిమాను పిఆర్ఓ వీరబాబు, మత్సా వేణుమాధవ్ నిర్మించారు. రాంప్రసాద్ కొండూరు దర్శకత్వం వహించారు. కామ్నా శర్మ, సుమన్, ఆలీ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా సండే గర్ల్ ఫ్రెండ్. ఈ చిత్రాన్ని లార్విన్ మూవీ సంస్థ నిర్మిస్తుంది. లవ్ అండ్ మ్యూజికల్ ఎంటర్టైనర్ కథతో దర్శకుడు గడ్డం వెంకటరమారెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు ఆయన స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తో పాటు లిరిక్స్ కూడా అందిస్తుండడం విశేషం. సండే గర్ల్ ఫ్రెండ్ సినిమా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. సుమన్, ఇంద్రజ, ఆలీ ప్రారంభోత్సవంలో అతిథులుగా పాల్గొన్నారు. సండే గర్ల్ ఫ్రెండ్ ప్రారంభోత్సవ ముహూర్తపు సన్నివేశానికి నటుడు ఆలీ క్లాప్నివ్వగా సుమన్ స్క్రిప్ట్ అందజేశారు. ఇంద్రజ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అతిథులు సండే గర్ల్ ఫ్రెండ్ చిత్ర బృందానికి తమ బెస్ట్ విషెస్ అందించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించిన కొరియోగ్రాఫర్ కేసుపై గత 2-3 వారాలుగా తమ కమిటీ విచారణ జరుపుతుందని సెక్సువల్ హెరాస్మెంట్ రెడ్ రెసెల్ కమిటీ చైర్మన్ ఝాన్సీ చెప్పారు. ఫిర్యాదు చేసిన కొరియోగ్రాఫర్ తన మైనర్ ఏజ్ లోనే ఇండస్ట్రీకి వచ్చిందని అన్నారు. వర్క్ ప్లేస్ లో తనపై లైంగిక దాడులు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని ఝాన్సీ తెలిపారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా లైంగిక వేధింపులు ఉన్నాయని ఆమె అన్నారు. అయితే 1-2 ఫేక్ కేసులు కూడా తమ వద్దకు వచ్చాయని చెప్పారు. 90 రోజుల్లో నివేదిక ఇస్తామని ఝాన్సీ స్పష్టం చేశారు. ఏషియన్ ట్రోఫీలో ఛాంపియన్స్ గా నిలిచిన భారత హాకీ జట్. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కీలక నిర్ణయం. ఇలాంటి వార్తలను ఇప్పుడు స్పోర్ట్స్ న్యూస్ లో చూద్దాం. చైనాలో జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు ఘన విజయాన్ని సాధించింది. చైనాతో ఫైనల్లో తలపడిన భారత్ 1-0 తేడాతో టైటిల్ను కైవసం చేసుకుంది. దీంతో భారత్ వరుసగా రెండోసారి ఈ ట్రోఫీని అందుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. మొత్తంగా భారత్ ఇప్పటివరకు ఆసియా ఛాంపియన్స్ హాకీ టైటిల్ను 5 సార్లు నెగ్గింది. డిఫెండర్ జాగ్రాజ్ సింగ్ 51 నిమిషంలో గోల్ కొట్టి టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు 3వ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ 5-2 తేడాతో కొరియాను ఓడించింది. కాగా ప్యారిస్ ఒలింపిక్స్ లో హర్మన్ ప్రీత్ జట్టు కాంస్యంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ కప్లో పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు ప్రైజ్ మనీ అందిస్తామని ప్రకటించింది. వచ్చే నెల జరగనున్న మహిళల టీ20 ప్రపంచ కప్ నుంచే ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ నిర్ణయంతో టోర్నమెంట్ ఛాంపియన్ గా నిలిచిన జట్టు 19 కోట్ల ప్రైజ్ మనీ దక్కించుకోనుంది. గత టీ20 ప్రపంచ కప్ ప్రైజ్ మనీతో పోలిస్తే ఇది 134% అధికం. రన్నరప్ గా నిలిచిన జట్టుకు 9 కోట్ల నగదు బహుమతి అందుతుంది. సెమీఫైనల్లో ఓడిన 2 జట్లకు గతంలో $2,10,000 అమెరికన్ డాలర్లు ఇవ్వగా ఇప్పుడు దాన్ని $6,75,000 అమెరికన్ డాలర్లకు పెంచారు. మొత్తం ప్రైజ్ మనీ $7,95,000 అమెరికన్ డాలర్లు. క్రితం సారితో పోలిస్తే ఇది 225% అధికం. మహిళల టీ20 ప్రపంచ కప్ అక్టోబర్ 3 నుంచి 20 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. వాస్తవానికి ప్రపంచ కప్ బంగ్లాదేశ్ లో జరగాల్సి ఉంది, కానీ అక్కడ కల్లోల పరిస్థితులు నెలకొనడంతో ఈ టోర్నీని యూఏఈలో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయిస్తోంది. మొత్తం 10 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్లోని ప్రతి జట్టు ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ప్రతి గ్రూప్ నుంచి టాప్ 2లో నిలిచిన టీంలు సెమీస్ కు చేరతాయి. గ్రూప్ ఏలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక. గ్రూప్ బిలో సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ఉన్నాయి. భారత్ అక్టోబర్ 4న న్యూజిలాండ్, 9న శ్రీలంక, 13న ఆస్ట్రేలియాతో తలపడనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్ పాక్ మ్యాచ్ అక్టోబర్ 6న దుబాయ్లో జరగనుంది. టెస్టుల్లో ప్రపంచ నెంబర్ 1 ఆల్రౌండర్ గా కొనసాగుతున్న రవీంద్ర జడేజా సుదీర్ఘ ఫార్మాట్ లో 2 రికార్డులపై కన్నేశాడు. ఈ స్పిన్నర్ మరో 6 వికెట్లు పడగొడితే టెస్టులో 300 వికెట్ల మైలురాయిని అందుకుంటాడు. దీంతో భారత్ తరఫున ఈ ఘనత సాధించిన 7వ బౌలర్ గా చరిత్రకెక్కుతాడు. ప్రస్తుతం ఈ క్లబ్ లో అనిల్ కుంబ్లే, అశ్విన్, కపిల్ దేవ్, హర్భజన్ సింగ్, ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్ ఉన్నారు. 6 వికెట్లు సాధిస్తే జడ్డు మరో రికార్డును అందుకోనున్నాడు. రెండో రోజు అదరగొట్టిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు. ఇలాంటి వార్తలను ఇప్పుడు బిజినెస్ న్యూస్ లో చూసేద్దాం. స్ట్రింగ్ రోజు అదరగొట్టిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రెండో రోజు రాణించింది. ట్రేడింగ్ సెషన్ లో అప్పర్ సర్క్యూట్ తాకింది. బీఎస్సీలో ఏకంగా 10% పెరిగి 181.48కి చేరింది. ఎన్ఎస్ఈలోనూ 10% లాభపడి 181.50 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ 12,417.27 కోట్లు పెరిగి 1,49,823.36 కోట్లకు చేరింది. 85% మంది ఉద్యోగులు అతిగా పనిచేస్తున్నట్లు భావిస్తున్నారు. సోమవారం మార్కెట్లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఇష్యూ ధర 70 కాగా ₹114 ప్రీమియంతో 150 వద్ద స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయింది. అనంతరం 136%తో దూసుకెళ్లింది. రెండో రోజు కూడా అదే హవాను కొనసాగించింది. 6,560 కోట్లు సమీకరించేందుకు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓకు వచ్చింది. సెప్టెంబర్ 11 బిడ్డింగ్ చివరి నాటికి 63.60 రెట్ల సబ్స్క్రిప్షన్ తో దూసుకెళ్లింది. ఐపీఓలో భాగంగా 3,560 కోట్ల విలువైన తాజా షేర్లను కంపెనీ జారీ చేయగా మరో 3,000 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ సేల్ ద్వారా విక్రయించింది. ధరల శ్రేణి 66 నుండి 70గా కంపెనీ నిర్ణయించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకునేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశమైన నేపథ్యంలో వైపు మదుపర్లు అప్రమత్తత పాటించినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు భారతీయ ఎయిర్టెల్, ఎల్ఎన్టీ షేర్ల అండతో సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 83,000 ఎగువన, నిఫ్టీ 25,400 స్థాయి ఎగువన రికార్డు గరిష్టాల వద్ద ముగిశాయి. ఇవి ఇప్పటివరకున్న ఫటాఫట్ 40 అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం దాగదు.